నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల 2 చికెన్ షాపుల మధ్య వాగ్వివాదం చోటు. సిఐ దాడి చేశారని మహిళ ఆత్మహత్య యత్నం. ఇరువురు వర్గాలపై కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీస్ అధికారులు. నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ 10 పరీక్షలు మార్చిలో ప్రారంభం. పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలి. అధికారుల సమీక్ష. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. బనగానపల్లిలో వృద్ధ మహిళపై అత్యాచారం కేసులో అమర్నాథ్పై SC/ST అత్యాచారం కేసు నమోదు. అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన VSP శ్రీనివాసులు. మహాశివరాత్రి పర్వదిన వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలి. భక్తులకు సౌకర్యవంతమైన సంతృప్తికరమైన దర్శనం కల్పించాలి. అధికారులను ఆదేశించిన మంత్రుల బృందం. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం తప్పదు. వెంటనే పెండింగ్లో ఉన్న ఆరోగ్య సువిధులను విడుదల చేయాలి. CPM డిమాండ్. ప్రజా సమస్యలను మెరుగైన రీతిలో పరిష్కరించాలి. PGRS కు 114 దరఖాస్తులు. జిల్లా రెవెన్యూ అధికారి టి రాము నాయక్. బనగానపల్లి నవాబ్ మీర్ ఫాజుల్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో షియా కమిటీ ఎన్నికలు. గెలుపొందిన నూతన కమిటీని ఘనంగా సత్కరించిన కమిటీ సభ్యులు. నంద్యాల అభివృద్ధికి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలి. రాష్ట్ర మంత్రి NMD ఫారూక్ వెల్లడి. నంద్యాల జిల్లా గడివేముల గ్రామంలో హత్య చేయబడిన వినోద్ కుమార్ మృతదేహం అప్పగించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన వ్యక్తం చేసిన SC/BC సంఘాల నాయకులు. అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ను అడ్డుకొని పోలీసులకు అప్పచెప్పిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. సిఐ దాడి చేశారని మహిళ ఆత్మహత్య యత్నం. నంద్యాల నేర విభాగం నంద్యాల పట్టణంలోని 2 టౌన్ సిఐ అస్ఫర్ బాషా దాడి చేసి అవమానపరిచారని ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం SBI కాలనీలో జయరామిరెడ్డి, శివరామిరెడ్డిలకు చెందిన 2 చికెన్ దుకాణాలున్నాయి. శివరామిరెడ్డి తమ దుకాణంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దీనిపై అడిగేందుకు జయరామిరెడ్డి కుమార్తె రేణుక ఆదివారం సాయంత్రం వెళ్లింది. అప్పుడే రెండో పట్టణ సిఐ పోలీసుతో అక్కడికి వెళ్లి రేణుక పట్ల అవమానకరంగా ప్రవర్తించగా రేణుక తమ్ముడు హేమరేష్ రెడ్డి నిలదీశాడు. దీంతో అక్కా తమ్ముడిపై సిఐ దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. మనస్తాపం చెందిన రేణుక విషద్రావణం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తనను స్టేషన్కు తీసుకెళ్లి కొట్టినట్టు హేమేష్ రెడ్డి ఆరోపించారు. సిఐ అస్రార్ బాషాను వివరణ కోరగా చికెన్ దుకాణం వద్దకు రేణుక మరో 20 మందితో కలిసి దాడి చేయడానికి వెళ్లిందని సమాచారం మేరకు వెళ్లి బెదరగొట్టారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద దాడి చేయలేదన్నారు. ఏదో షాప్ల పరంగా ఇష్యూ ఉంటే కొట్లాడడం ఎందుకు లేమని చెప్పి మేము విడిపించడానికి పోయినాం. వాడికి అసలు ఇష్యూ ఏం జరిగిందని కూడా లేకపోయినా శివరామిరెడ్డి ఫోన్ చేసి SPకి 100 కాల్ చేసి ఏం చెప్పినాడు తెలియదు. వచ్చినాడు, సంబంధం లేని వాళ్ళను కూడా కొడుతున్నాడు. ఈమెకు వద్దు సార్ మేము మాట్లాడడానికి వచ్చినాము, ఇట్లా నెంబర్ కూడా చూపిస్తున్నాం, ఇదిగో సార్ ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఈ టైంలో ఫోన్ వచ్చిందంటే కూడా వినుకోకుండా నన్ను కొట్టినాడు. నన్ను కొడుతుంటే ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు సార్ వాళ్ళని కొడుతున్నారని అడిగితే ఆమెను సెటర్ వేసి కొట్టాడు. ఈరోజు సుమారు 9:30 గంటలకు రాత్రి మేము నైట్ హౌస్లో ఉండగా మాకు ఫోన్ వచ్చింది. ఇక్కడ SBI కాలనీలో గొడవ జరుగుతుంది అట్లా అని చెప్పేసి. ఏంటి విషయం అని చెప్పి పోయి చూడగా ఆడ ఈ జయరాం రెడ్డి అనే ఆయన వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ షాప్ పెట్టుకుని ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటికాడ సుమారుగా జయరాం రెడ్డినా ఆయన పేరు శివరాం రెడ్డి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర సుమారుగా ఒక 20-30 మంది పైన ఉన్నారు. అంత బాగా తాగిన కండిషన్ లో ఉన్నారు. ఈ శివరాం రెడ్డి భార్య వాళ్ళు ఇంటి లోపల ఉన్నారు. వీళ్ళ ఇంటికాడికి పోయి వీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి పోయినారు. మేము పోతే అప్పటికే వీళ్ళు సుమారుగా చాలా మంది ఉన్నారు. అక్కడ పోయి అందరినీ చల్లాచెదరు చేసి వాళ్ళను ఒక 2 పట్టుకొని రావడం జరిగింది. ఆ పట్టుకపోతున్న క్రమంలో వీళ్ళు బాగా అడ్డుకున్నారు మమ్మల్ని. అడ్డుకుంటే తోసి గొడవ చేసిన వాళ్ళు మాకు ఒక 3 దొరికినారు. పట్టుకొని వస్తా ఉంటే ఈవిడ రేణుక అనుకుంటా ఆమె పేరు, హేమేష్ రెడ్డి, ఆయన భార్య రేణుక, ఈయన భాస్కర్ రెడ్డి, ఆయన హేమేష్ రెడ్డి చెల్లెలు రేణుక, వాళ్ళ సిస్టర్ అంట, అక్కను చెల్లెలు. మరి ఆమె భర్త భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఇంకో వాళ్ళ 2 ఆడళ్ళు, వాళ్ళు అంతా ఇంకా వాళ్ళ పని చేసేవాళ్ళు ఒక 20-25 మంది వాళ్ళ కొత్తపల్లి నుంచి ఎవరో తెచ్చుకున్నట్టున్నారు. అందరినీ తీసుకొచ్చి బాగా గొడవ చేసినారు అక్కడ. వాళ్ళని అక్కడి నుంచి చల్లాచెదరు చేసి అందరినీ ఒక 2-3 తీసుకొచ్చినాము.
ఈ అమ్మాయి రేణుక అనే అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చి హార్పిక్ ఏదో చాలా అల్లరి చేసింది, తాగి ఏదో చేస్తానట్లా అని చెప్పేసి అక్కడ చాలా మంది ఆ అమ్మాయిని తీసి త్వరగా హాస్పిటల్ పోమ్మా అంటే కూడా కావాలని ఆమె కూర్చునింది. మీరు పట్టుకున్న వాళ్ళను పంపించే వరకు నేను పోనంటే ఇంకా సరే ఆడ మనిషి కదా అని చెప్పేసి మేము వెంటనే వాళ్ళని కూడా పంపించేశాము. వాళ్ళ మీద ఇంకా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వేరే విధంగా రియాక్ట్ అయ్యి వేరే లేనిపోనివి కథలు నెత్తున్నారు వాళ్ళు. అది చికెన్ షాపు పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. ఆ చికెన్ షాప్ ఖాళీ చేసేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పేసి హిమేష్ రెడ్డి వాళ్ళు భాస్కర్ రెడ్డి వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు, కొంతకాలంగా చేస్తున్నారంట. ఆ చికెన్ షాప్ వీళ్ళకు చికెన్ షాపులు ఉన్నాయి ఈ హిమేష్ రెడ్డి వాళ్లకు, ఇది వీళ్ళకు పోటీగా ఉంది అని చెప్పేసి ఖాళీ చేయండి షాప్, అది కూడా మాకే ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళ ఒక రకంగా చేస్తే దౌర్జన్యం చేస్తున్నారు. అదే రూట్ లో రౌండ్ తిరుగుతా అంటే సార్ అక్కడ గొడవ జరుగుతుంది బాగా, సుమారుగా ఒక 50 మంది పోగైనారు, త్వరగా వెళ్ళండి సార్ అటు అని చెప్పేసి రోడ్లో 2-3 చెప్పారు. ఏంటది అని చెప్పేసి అట్లా జీప్ తిప్పుకొని పోయినాం. మేము 3 ఉన్నాము, వాళ్ళు సుమారుగా ఒక 30-40 మంది ఉన్నారు. ఆ తోసే క్రమంలో అసలు మా మీద కూడా తిరగబడుతున్నారు వాళ్ళు. నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ 10th పరీక్షలు మార్చిలో ప్రారంభమైన సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు మార్చి 2వ తేదీన ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు 16 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించి పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, అన్ని డిపార్ట్మెంట్లతో చర్చించడం జరిగిందని, అదేవిధంగా పరీక్ష సమయంలో ఆర్టీసీ బస్ సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా పలు అంశాలపై సమావేశం చర్చించడం జరిగిందని తెలిపారు. మన నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహించడానికి గాను అన్ని డిపార్ట్మెంట్లతో ఈ రోజు చర్చించడం జరిగింది. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చి 2వ తేదీ నుంచి మొదలవుతాయి. అట్లాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ మార్చి 16వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించిన 5 సెంటర్లలో మనం ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తాము. అందులో ఆత్మకూరు సంబంధించిన 2 సెంటర్లలో, ఒకటి గవర్నమెంట్ హై స్కూల్ ఆత్మకూరు, రెండోది జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ ఆత్మకూరు 2 సెంటర్లలో, మరియు డోన్ లో 2 సెంటర్లు, గర్ల్స్ హై స్కూల్లోనే 2 సెంటర్లలో నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బస్టాండ్ దగ్గర ఉండే పాఠశాలలో ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. మొత్తం నంద్యాల జిల్లాలో 5 సెంటర్లలో ఇంటర్మీడియట్ ఓపెన్ ఎగ్జామ్స్ మరియు 10th ఓపెన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడానికి లైన్ డిపార్ట్మెంట్స్ తో డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఏపీఎస్ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ తో చర్చించాము. మనకు ఎక్కడ ఏ విధమైన బస్సు సౌకర్యాలు కానీ, కరెంట్ అంతరాయం లేకుండా, అట్లాగే వాటర్ ఫెసిలిటీ ఉండే విధంగా, మరియు హెల్త్, ముఖ్యంగా హెల్త్ ప్రతి స్కూల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన మెడిసిన్స్, ఒకరిద్దరు హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది అక్కడ ఉండడం జరుగుతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తో సెక్యూరిటీ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తో 141 సెక్షన్ పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి అన్ని చర్యలు తీసుకొని మనం ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేట్టుగా తగిన చర్యలు తీసుకుంటాం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో జనవరి 15వ తేదీ వృద్ధ మహిళపై అత్యాచారం జరిగిన కేసులో బనగానపల్లె టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ నిందితుడు దాట్ల అమర్నాథ్పై SC/ST అత్యాచార కేసులో నమోదు చేయడం జరిగింది. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో వృద్ధ మహిళ పశువుల గడ్డి కోసం పొలంకు వెళ్లిన వృద్ధ మహిళపై అమర్నాథ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధ మహిళ కుటుంబ సభ్యులకు చెప్పుకుని మనోవేదన గురి ఆత్మహత్యకు పాల్పడింది. బనగానపల్లె టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో అమర్నాథ్ అనే యువకునిపై 2 కేసులు నమోదైనట్లు డోన్ DSP శ్రీనివాస్ తెలిపారు. ఆన్ రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది. ఆడవారి కోసం వేచి ఉండడం, మహిళలతో అమర్నాథ్ అనే యువకుడు అసభ్యకరంగా మాట్లాడటం చేసేవాడు. అవమానంతో చాలా మంది మహిళలు చెప్పుకోలేకపోయారని DSP శ్రీనివాస్ విచారణలో తెలిసిందని అన్నారు. నిందితుడు అమర్నాథ్పై SC/ST కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపినట్లు డోన్ DSP శ్రీనివాస్ తెలిపారు.
ఇటువరకే ఈ వెనకండ్ల గ్రామానికి చెందినటువంటి దాట్ల అమర్నాథ్ అనే వ్యక్తి ఒక వృద్ధ మహిళ, అదే గ్రామానికి చెందిన వృద్ధ మహిళపై అత్యాచారం జరిగింది. తర్వాత ఆమె అవమాన భారంతో ఇది ఎవరికి చెప్పుకోలేదు. ఒక వారం రోజుల తర్వాత ఈమె ఉన్నట్టుండి కొలాప్స్ అయి చనిపోవడం జరిగింది. తర్వాత మా ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు కేసు కట్టి దీంట్లో పూర్వాపరాలు విచారించగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు మా ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు. ఇందులో మాకు తెలిసిందేమంటే ఇతను గతంలో కూడా 2 క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి అందులో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా అన్రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది ఊళ్ళో కొంతమంది మహిళల పట్ల. అది వెలుగులోకి రాలేదు, మా వరకు కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు. సో ఇవన్నీ విచారిస్తే ఇతను చాలా వరకు ఆడవారి కోసం వేచి ఉండడం, చూడడము, అవకాశం కోసం ఎదురు చూసినట్టుగా మాకు తెలుస్తోంది. కానీ ఎవరు కూడా అవమానం అవుతుందని చాలా మంది మహిళలు వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పుకోలేని పరిస్థితి పాపం. సో ఇతని పైన కఠినమైన చర్యలు ఉంటాయి, కఠినమైన యాక్షన్ ఉంటుంది. ఇతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంచి వర్క్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ప్లస్ కల్పన ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తి పార్వశంతో సజావుగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య భవన్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రోడ్ అండ్ భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, శ్రీశైలం ఆత్మకూరు డిఎఫ్ పోలీస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదిన వేడుకల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహణ, దర్శన ఏర్పాట్లు, వసతి, భద్రత, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు సంభవించే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను సమీక్షించడానికి మన 7వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు అంటే మహాశివరాత్రి అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళు దర్శనం చేసుకొని 22వ తారీఖు వరకు ఉత్సవాల నిర్వహణకుగా ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలోని పలు ప్రభుత్వ శాఖలన్నీ కూడా తదు సమన్వయంతో ఈ ఉత్సవాల నిర్వహణలో పాల్పంచుకుంటాయి. రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు కళ్యాణం వస్తుంది. అదేవిధంగా రాత్రి తెల్లవారుజాము 3 గంటలకు ఆలయం ఉపయోగపడుతుంది సార్. ఇది ఫేస్ చేసాం సార్. అదర్వైజ్ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడంలో కానీ, అంబులెన్స్ మూవ్మెంట్లో కానీ లాస్ట్ టైం సార్ ఇదే సమయంలో తెలంగాణలో టన్నెల్ ఒకటి కొలాప్స్ అయిపోయింది సార్. వాళ్ళు చాలా రిక్వెస్ట్ బ్రహ్మోత్సవాలలో 16వ తారీఖు రథోత్సవం ఈ మామూలు షెడ్యూల్ సార్. తర్వాత లాస్ట్ ఇయర్ ఫేస్ చేసిన ఇష్యూస్ ఈసారి ఆ గ్యాప్స్ కూడా లేకుండా చాలా పీస్ఫుల్గా, స్మూత్గా అందరి సహకారంతో చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల వారికి జిల్లా ఎస్పీ గారు సునీల్ శరణ్ గారికి
అదేవిధంగా ఆగస్టు నా భర్తలు 15 ఇది మనకు వెహికల్స్ కావాల్సిన ట్రాఫిక్ సమస్య అంటే అరౌండ్ నాకు తెలిసి ఇక్కడ 27 ఏకర్స్ ఒక ట్రాఫిక్ ఏరియా కంటే మనకి పార్కింగ్ ఏరియా చూపించారు దేవస్థానం వాళ్ళు. వాటితో పాటు మనకి ఇప్పుడు బస్సెస్ ఇంచుమించుగా 3000 బస్సులు మనకి అటు కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చే బస్సెస్ వస్తాయి. సో ఈ బస్సెస్ మూవ్మెంట్ మనకి పార్కింగ్ ప్లేస్ నుంచి ఎంత టైంలో బయటకు వెళ్తున్నాయి, ఎంత టైంలో లోపలికి వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి అన్నది కూడా మానిటరింగ్ అనేది. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తోందని 3,600 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని, ఈ సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు పెంచాలని, ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వీడి ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అన్ని రకాల వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం డిఆర్ఓ రాము నాయక్కి సమస్యతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగములు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే పెండింగ్ లో ఉన్న 3,600 కోట్లకు పైగా ఉన్న నిధులు విడుదల చేయాలని, రాబోయే రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి నిధులు పెంచాలని, పేద ప్రజల ప్రాణాలను కాపాడేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులకు కోట్ల రూపాయల పెండింగ్ లో ఉండడం వలన ఆరోగ్యశ్రీ పేషెంట్ ని తీసుకోవడానికి అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు. పేద ప్రజలను ఆరోగ్యం నుంచి కాపాడుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ నిధులను పెంచాలని, పెండింగ్ లో ఉన్నటువంటి 3,600 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రులకు దాదాపుగా 3,600 కోట్లకు పైగా పెండింగ్ లో బకాయిలు ఉండడం వలన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యశ్రీని తీసుకోవడానికి అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే దాదాపుగా మన జిల్లాలోనే 120 కోట్లకు పైగా పెండింగ్ లో బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్ లో బిల్లులు చెల్లించకపోవడము చాలా దుర్మార్గము. ఆసుపత్రులు కూడా కోట్ల రూపాయలు పరికరాలు వెచ్చించి మేము ప్రజలకు సేవ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పెండింగ్ లో నిధులు ఉంచడం ద్వారా ఆసుపత్రులు కూడా నడపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందనేటువంటి రీతిలో ఈ రోజు ఆరోగ్యశ్రీ ఇబ్బంది వలన డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటము ఆడడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ పెండింగ్ లో ఉన్నటువంటి 3,600 కోట్లకు పై ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి నిధులు పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్య ఆరోగ్య సిబ్బందిని వెంటనే నియమించాలి. ఖాళీ పోస్టులు వందలాదిగా ఉన్నాయి. అదేవిధంగా బెడ్లు కూడా సరిపోవడం లేదు. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి పెండింగ్ లో ఉన్నటువంటి నిధులను వెంటనే ఇవ్వాలా, అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి 120 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వము ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందనేటువంటిది పెండింగ్ కు సంబంధించిన నిధులను బట్టే తెలుస్తుంది. ఒక పక్కనేమో ప్రభుత్వ హాస్పిటల్ను మేము అభివృద్ధి చేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం, ప్రజల ఆరోగ్యం పట్ల సంక్షేమం పట్ల మేము బాధ్యతగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్కు రావాల్సినటువంటి బకాయి విడుదల చేయడంలో కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒక పక్కనేమో గిరిజన గూడాలు, గ్రామాలు, సుదూర ప్రాంతాల నుంచి తమ ఆరోగ్య సమస్యల కోసం పట్టణాలకు వస్తున్నారు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తున్నారు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నారు. కానీ అందుబాటులో ఉన్నటువంటి వైద్యాన్ని మరింత చేరువలో ప్రజలకు తేవాలని చెప్పేసి, అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పడకలను, హాస్పిటల్ ఉన్నటువంటి పడకలను పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతుంది. ఈ బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిదే కాదు,
వైద్యానికి సంబంధించినటువంటి నిధులు ప్రధానంగా వెచ్చించాలని. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వాటి ద్వారా 272 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి డి రాము నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలను స్వీకరించారన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి రాము నాయక్ మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 272 అర్జీలు స్వీకరించగా అందులో రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి 6, అడంగల్ సవరణలకు సంబంధించిన 72, చుక్కల భూముల క్రమబద్ధీకరణకు 22, ఏ భూములకు సంబంధించినవి 35, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణకు సంబంధించినవి 47, రెవెన్యూ కోర్టు విచారణలు ఆర్ఓలకు సంబంధించినవి 28, సర్వే, రీసర్వేకు సంబంధించినవి 64, దేవోదయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్వీకరించిన అన్ని సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పరిష్కరిస్తామని డిఆర్ఓ తెలిపారు. పడతాది ధైర్యంగా ఉండొచ్చు. మళ్ళీ తిరగాల్సిన పని కూడా లేదు. మీ అకౌంట్ పడిపోతుంది. హలో నేనే ఆఫీసర్ నాకే కదా. ప్రైవేట్ అయినా కూడా జీతం ఎక్కువ వస్తుంటే రాదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అకౌంట్ కాకుండా నా అకౌంట్ తీసుకోండి. వస్తానా? బనగానపల్లి నవాబ్ మీర్ ఫజల్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో షియా కమ్యూనిటీ ఎన్నికలు 2026 నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం షియా కమ్యూనిటీకి చెందిన కమిటీ సభ్యులకు మాత్రమే పరిమితమై ఉండగా బనగానపల్లి టౌన్కు చెందిన సుమారు 1500 మంది షియా కమ్యూనిటీ ప్రజలు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 1500 ఓట్లకు గాను 1200 ఓట్లు పోలింగ్ పూర్తయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గుర్తులు సయ్యద్ అబ్దుల్ హుస్సేన్ కత్తి గుర్తు, సయ్యద్ అలీ అబ్బాస్ డోలు గుర్తు, మిర్జాలి అబ్బాస్ బిగ్ ట్రాక్టర్ గుర్తు, సయ్యద్ మక్బూల్ హుస్సేన్ టైగర్ గుర్తు, షేక్ మహమ్మద్ నాసిర్ ఆపిల్ గుర్తు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బనగానపల్లి పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా సజావుగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల అనంతరం అంజుమనే అస్కారియా అనే కమిటీని ఏర్పాటు చేస్తే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థిని షియా కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఎన్నికల మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్నాయి. అనంతరం 3 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి గెలుపొందిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించున్నారు. ఎలాంటి విశేష సంఘటనలు లేవని పోలీసులు తెలిపారు. बिलखुसूस एमआरओ हाफिज और इसी तरह पुलिस डिपार्टमेंट का जो हमारा भरपूर ताउन कर रहे हैं और इसी तरह पंचायत बोर्ड भी इन्होंने हमारा पूरी तरीके से साथ दे रहे हैं. हम सबका शुक्रगुजार है. जज़ाकुल्लाह. అస్సలామున్నలైకుం. ఈరోజు మన బనగానపల్లెలో షియా కమ్యూనిటీకి చెందినటువంటి ముస్లిమ్స్ అందరం సుమారుగా ఒక 2000 వరకు మన ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ లో చాలా వరకు అందరూ పాల్గొని మన షియా కమ్యూనిటీలో ఒక ప్రెసిడెంట్ ని ఏర్పాటు చేసుకోవాలి, ఎలక్షన్ ద్వారా ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అందరూ స్వచ్ఛందంగా ఎలక్షన్ లో పాల్గొని ఓటును వినియోగించుకొని మన ప్రెసిడెంట్ మనమే నిర్ణయించుకోవాలి అనే ఉద్దేశంతో మన నవాబ్ మీర్ ఫజల్ అలీ ఖాన్ గారి, మౌలానా గారు, తషక్కూర్ హైదర్ గారి, మరి కొంతమంది పెద్ద మనుషుల యొక్క సహకారంతో ఈ నిర్ణయాన్ని తీసుకొని మన కమ్యూనిటీకి చెందిన ప్రెసిడెంట్ మనమే ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మనకు బనగానపల్లె సిఏ గారు ప్రవీణ్ కుమార్ గారు మరియు మన
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। तमाम मोमिन मोमिनात जो इलेक्शन में जो जीते उनको सब लोगों को डाले नहीं डाले सब लोगों को सब बराबर है। मेरे को उन सबको शुक्रिया, उन सबकी मैं खिदमत करने के लिए रेडी में हूँ 100%। सबको मैं खिदमत करता हूँ। जो डाले स्टाफ है, पुलिस स्टाफ को भी, जो टीचर आए हैं उन लोगों को भी, सबको सलाम वालेकुम। इलेक्शन अच्छा हुआ, इलेक्शन हुई सीट को सबको सलाम वालेकुम। मौलाना सलाम वालेकुम, सरकार को भी शुक्रिया, सबको शुक्रिया। సియా మదర్సులు జరుపుకున్న ఈ ఎన్నికలు సామరస్యంగా సంతోషకర విషయంతో సంతోషకరంగా అందరూ కలిసి ఒక పండుగలాగా సంతోషంగా ఒక మా నాయకుని ఎన్నుకున్నాము. ఓడిపోయినోళ్ళు తక్కువ కాదు, గెలిచిన వాళ్ళు ఎక్కువ కాదు. అందరం కలిసి కులస్తులు అందరం కలిసి ఒక కమిటీని, అంజుమని అస్కరి అనే కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో అందరం పాలు పంచుకుంటాం. ఈ కమిటీ వైపు నుంచి మనం సియా మదర్సులకు ఏమైనా జరగాల్సిన మంచి కార్యక్రమాలు, మంచి పిల్లల భవిష్యత్తు గురించి కానీ, ఇంకోటి మన మదరసాల గురించి కానీ, పిల్లల గురించి చదువుల గురించి కానీ, వితంతువులకు వచ్చే పింఛన్ గురించి కానీ, ఇంకా వాళ్ళకు వచ్చే సంవత్సరం ఒకసారి ఒక ఫండ్స్ వస్తుంటాయండి మా వీడియోస్ అనే ఎవరు బీదర్లకు, అవి కూడా వాళ్ళందరికీ సామరస్యంగా ఎవరు ఒకరు తక్కువ ఒకరు భేదభావం లేకుండా అందరికీ సరిసమానంగా జరగాల్సిన వాళ్ళకి అందాల్సిన ఫలాలు వాళ్ళకి అందిస్తాము. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనేది భేదం అనేది చేయము. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం మరియు ప్రాణవాయువు అని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం నాడు నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి నడిపించిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా గడివేముల గ్రామంలో హత్య చేయబడిన వినోద్ కుమార్ మృతదేహం అప్పగించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన వామపక్ష నాయకులు ఈ సందర్భంగా గడివేముల గ్రామంలో మేఘాల వినోద్ కుమార్ ను ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి హత్య చేయడం జరిగిందని, కానీ 6 నెలలు కావస్తున్న ఇంతవరకు ఆచూకీ లేదని, కనీసం అతని మృతదేహమైనా అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల జిల్లా అధ్యక్షుడు సాంబశివుడు, బీసీ సంఘ మాజీ అధ్యక్షుడు రమణగౌడ్, ముస్లిం పార్టీ నాయకులు మాట్లాడుతూ మేకల వినోద్ కుమార్ ను అతి దారుణంగా హత్య చేయడం జరిగిందని, కనీసం 6 నెలలు కావస్తున్న ఇంతవరకు మృతదేహం అప్పగించలేదని, ఇప్పుడైనా పోలీసు అధికారులు, జిల్లా అధికారులు స్పందించి మృతదేహాన్ని అప్పగిస్తే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కన్నీరు పర్యతమయ్యారు. వినోద్ కుమార్ శవాన్ని అప్పజెప్పండి, వినోద్ కుమార్ శవాన్ని అప్పజెప్పండి, వినోద్ కుమార్ శవాన్ని అప్పజెప్పండి, వినోద్ కుమార్ శవాన్ని. మాకు న్యాయం జరిగించండి, మాకు న్యాయం జరిగించండి. అప్పజెప్పండి తల్లిదండ్రులకు వినోద్ కుమార్ శవాన్ని, అప్పజెప్పండి వినోద్ కుమార్ శవాన్ని, అప్పజెప్పండి వినోద్ కుమార్ శవాన్ని, అప్పజెప్పండి వినోద్ కుమార్ శవాన్ని, అప్పజెప్పండి వినోద్ కుమార్ శవాన్ని, అప్పజెప్పండి. గత 6 నెలల క్రితం గడివేముల మండల కేంద్రంలోని బాలపేటలో ఉన్నటువంటి మేఘల వినోద్ కుమార్ ను మిస్ అయినాడని చెప్పేసి గడివేముల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే మరి వాళ్ళు విచారణ చేయడంలో జాప్యం జరగడంతో కనీసం 6 నెలలు, ఈ రోజుతో 7 నెలలు దాదాపు కావస్తుంది. ఇంతవరకు కనీసం పట్టుకున్నారు నిందితులను, వాళ్ళని రిమాండ్కు పంపినారు. శవాన్ని ఎక్కడుందో చూపించడం లేదు. ఇది మామూలుగా తల్లిదండ్రులకు ఒకటే కుమారుడు వినోద్ కుమార్, విద్యార్థి అతను. అయితే మరి ఆ పిల్లోడిని ఇంతవరకు కనీసం శవాన్ని అప్పచెప్తే మరి ఆ శవాన్ని తీసుకొని వాళ్ళు కర్మకాండాలు చేసుకొని బరువు దించుకోవడానికి వీలవుతుంది. అలాగే నిందితులకు కూడా శిక్ష పడడానికి మరి కనీసం శవం దొరికి దాన్ని పోస్ట్ మార్టం చేసి మరి ఏ విధంగా చంపినారు, ఎలా చంపినారు అనే విషయాలను మరి కోర్టుకు అప్పచెప్తే గాని వాళ్లకు శిక్ష పడడానికి అవకాశం లేదు. కనుక పోలీసులు వెనకబడే
వాళ్ళను మరి ఆ శవాన్ని తీసుకొచ్చి మరి అప్పజెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేసి వెనకమ్మడే తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి ఈ బాధ్యత పోలీసులు తీసుకోకుండా ఇంతవరకు శవాన్ని దొరికించకుండా ఒక రకంగా నిందితులకు వాళ్ళను కాపాడడానికే ప్రయత్నం జరుగుతుందని మేము అనుమానిస్తున్నాం. కనుక వెంటనే శవాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే గడెంలో మండల కేంద్రమైనటువంటి మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ నంద్యాల జిల్లా ఎస్పీ గారికి కూడా మేము తల్లిదండ్రుల తరపు నుంచి తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు మరి న్యాయం జరగలేదు కనుకనే జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందుకనే హత్య కావించబడిన మేఘల వినోద్ కుమార్ శవాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ప్రజా సంఘాలుగా. నా పేరు కడియం సాంబశివుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటున్నాను. గడామల పట్టణానికి చెందిన వినోద్ కుమార్ అనే ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఒక అబ్బాయిని స్థానికంగా ఉన్న కొంతమంది హత్య గావించబడి శవాన్ని మాయం చేసినారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్పీ గారు ఈ విషయంలో చర్య తీసుకొని ఆ అబ్బాయి శవాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తే వాళ్ళు కర్మకాండాలు చేసుకుంటారు, వాళ్ళకు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి ఎస్పీ గారి విషయంలో స్పందించి వినోద్ కుమార్ శవాన్ని కనీసం ఎముకలను అప్పగించాలని చెప్పి బీసీ ఎస్సీ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా గోవులను తరలిసిన కంటైనర్ను అడ్డుకున్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. ఎమ్మిగర్ నుండి పెద్ద కంటైనర్ పత్తికొండ సమీపంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం దగ్గర అర్ధరాత్రి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కంటైనర్ని అడ్డుకున్నారు. గోవుల తరలింపు సమాచారాన్ని పోలీసులకు తెలిపిన విహెచ్పి కార్యకర్తలు విచారిస్తున్న పత్తికొండ సే జయన్న పోలీసులు గోవులను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారు అంటున్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. గోవుల తరలింపు సమాచారాన్ని పోలీసులకు తెలిపిన విహెచ్పి కార్యకర్తలు విచారిస్తున్న పత్తికొండ సే జయన్న పోలీసులు గోవులను కబేళాకు అక్రమంగా తరలిస్తున్నారంటున్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. నంద్యాల 2 చికెన్ షాపుల మధ్య వాగ్వివాదం. వివాహం ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.